నమస్తే నమస్తే అండి పెట్టాలండి అంటే అంతకుముందు ఓన్లీ ఉన్నాయి సార్ సింపుల్ చేస్తున్నాం అంటే దాని మీద ఒక 15 అప్పీల్స్ పెరిగించింది అది నాడు ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంటుందని అవన్నీ చూస్తుంటే మాకు కూడా చూస్తే ప్రజలకు పబ్లిక్ అథారిటీస్కు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. గత శుక్రవారం ఈరోజు పబ్లిక్ ఆఫీస్ అన్నిటికీ ఫార్మల్ విజిట్లు పెట్టాం. దాంట్లో ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో పబ్లిక్ అథారిటీస్ ఆఫీసుల్లో జరిగే ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా, అప్పీల్స్ వాళ్ళకి వచ్చే అప్పీల్స్ ఎలా డిస్పోజల్ చేస్తున్నారు, ఆర్టీఐ కింద 4(1)B కింద కంప్లై చేయాల్సినవి చేస్తున్నారా, సిటిజన్ చార్ట్లు మెయింటైన్ చేస్తున్నారా, అవన్నీ జాబ్ చార్ట్లు ఇవన్నీ వెరిఫికేషన్ పెట్టాము రాష్ట్ర వ్యాప్తంగా. నాతో పాటు మిగతా 7 కమిషనర్లు కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దీని మీద ఆర్టీఐలో కొంత ఇన్యాక్టివ్ కొంతకాలం ఉంది, దాన్ని క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. మేజర్గా మాకు చివరికి ఎట్లా ఉందంటే అప్లికేషన్స్ 4(1)B మీద కూడా అప్లికేషన్లు వేసి అవి కూడా మా దగ్గరికి అప్పీల్స్ వస్తున్నాయి. దాని మీద పిఐఓకి అప్లేట్ అథారిటీకి కొంత అవగాహన కావాలని అర్థమవుతుంది. దాని మీదే మేము ఇవన్నీ చూస్తున్నాం. దీంతో ఈ చట్టం వచ్చిందే ప్రజలకి ప్రభుత్వానికి పూర్తి పారదర్శకత మెయింటైన్ చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఎవరి ఆస్తులకు సంబంధించింది కానీ వాళ్ళ హక్కులకు సంబంధించింది కానీ ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఏ రికార్డులు అయితే మెయింటైన్ చేస్తున్నారో అది పబ్లిక్కి పూర్తిగా అందుబాటులో ఉండాలి, ఉండేటి చేయాల్సిన బాధ్యత ఈ చట్టం ప్రొవైడ్ చేసింది. దానికోసం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని, అప్పిలేట్ అథారిటీని, కమిషన్లు నియమించారు. దానిలో భాగంగా ఇవన్నీ ప్రొసీజర్ నడుస్తున్నాయి. కానీ గత కొంతకాలంగా నిష్క్రియాతత్వం అలుముకుంది. దాన్ని క్రియాశీలంగా యాక్టివ్ చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ప్రజలందరికీ తెలియజేసేది సామాన్యులకి మీకు కావాల్సిన రికార్డ్స్ ఏమైనా సరే ఆఫీసుల్లో ఉంటే చక్కగా ఆర్టీ కింద అప్లై చేసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఆన్లైన్ విధానం కూడా ప్రవేశపెట్టాం. మీ సెల్ ఫోన్లో కూడా అట్ట టైప్ చేస్తే అప్లికేషన్ జనరేట్ అయిపోద్ది, మీరు లాగిన్ అయ్యి. దాని మీద ఫస్ట్ అప్పీల్ కూడా మీరు రాయాల్సింది ఏం లేదు. జస్ట్ 30 రోజుల్లో మీకు సమాచారం లేకపోతే ఒక క్లిక్ కొడితే ఫస్ట్ అప్పీల్ జనరేట్ అయిపోద్ది. ఒకవేళ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం కూడా మీకు నచ్చినా లేదా నచ్చితే ఓకే, నచ్చకపోయారు, ఇన్సఫిషియెంట్గా ఉంది, ఇవ్వాల్సిందంతా ఇవ్వలేదు అనుకున్నా కూడా మళ్ళీ లాగిన్ అయ్యి క్లిక్ కొడితే సెకండ్ అప్పీల్ జనరేట్ అయిపోద్ది. మా దగ్గరకు అప్లికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఇవ్వవలసిన సమాచారం అంతా ఇప్పిస్తాం. సెక్షన్ 8 కింద చాలా అప్లికేషన్ రిటర్న్ చేస్తున్నారు, ఇది ఇవ్వటానికి లేదని. జనరల్గా ఆ సెక్షన్ లిమిటెడ్ ఆస్పెక్ట్లో మాత్రం ఇవ్వటం లేదు, మిగతా అన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు జరిపి పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ మధ్య కొన్ని మాకు సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. ఒకే అప్లికెంట్ 100,000 అప్లికేషన్లు పెడతాడు. మీరు అడిగిన విధంగా మీ అప్లికేషన్ ఎండార్స్మెంట్ చేసి సమాచారం అందుబాటులో లేదని కానీ ఫైల్ మిస్సింగ్ అని కానీ ఇవ్వడం జరిగితే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, అది పబ్లిక్ రికార్డ్ అయ్యుంటే
ఆ రికార్డు అందుబాటులో లేదు అంటానికి కుదరదు, మిస్సింగ్ అయిందని అంటానికి కూడా కుదరదు. మిస్సింగ్ అయితే రికార్డు, పబ్లిక్ రికార్డు, దానికి ప్రొసీజర్ ఉందండి. అది ఎలా మిస్ అయిందో క్రిమినల్ కేసు పెట్టాలా, లేదు ఈ ఆఫీసర్కి ముందు ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే అతను బాధ్యుడు అవుతాడు. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ కింద అది క్రిమినల్ కేసు, 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది పబ్లిక్ అథారిటీస్కి. అందుకని మీకు నేను ఈ మీ అందరి ముఖ్యంగా తెలియజేయటం ఏంటంటే, ఏ అధికారి ఏ రికార్డు సీక్రెట్ కాదు. 8(1)J కింద చూపించి తప్పితే మిగతాది సీక్రెట్ కాదు, రికార్డ్స్ ఇవ్వాల్సిందే. ఒకవేళ నిజంగా ఆఫీస్లో ఆ రికార్డు మిస్ప్లేస్ అయితే ఆ చట్టం కింద చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందే. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము తీసుకునే ఏర్పాట్లు చేస్తాం. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, దాంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉండదు. వ్యక్తిగత దాని మీద ఆర్టీఐని వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కొంత దుర్వినియోగం చేస్తున్నారు, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మేము పబ్లిక్ అథారిటీస్ని అవేర్నెస్ తీసుకొస్తాం. సమర్థంగా ఈ చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి అమలు జరిగేట్టుగా చూస్తాం.